నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అనేది కేవలం 4 గోడల మధ్య జరిగే సమావేశం కాదు. అది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే అత్యున్నత వేదిక. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కష్టాలు, కన్నీళ్లకు చట్టసభలు ప్రతిరూపంగా నిలుస్తాయి. రైతుల గోడు, నిరుద్యోగుల నిరసనలు, ప్రజా ఆరోగ్యం, తాగునీరు, సాగునీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇలా అనేక కీలక అంశాలపై ప్రజాప్రతినిధులు కూర్చొని చర్చించాల్సిన సమయం ఇది. ముఖ్యంగా వర్షాకాల సమావేశాలంటే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చలు జరగాలి. అసలే ఎల్నినోతో రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి టైంలో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత బాధ్యతగా ఉండాలి? మరి రాష్ట్రంలో నిజంగానే ఆ పరిస్థితులున్నాయా? ఖచ్చితంగా లేవు. ప్రజల సమస్యల కంటే పాలకుల వ్యక్తిగత పర్యటనలు, విదేశీ టూర్లే చట్టసభల క్యాలెండర్ను నిర్దేశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని గురించి డీటెయిల్డ్గా వివరిస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనే వార్త ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలంటే కనీసం వారం లేదా 10 రోజుల పాటు సాగాలి. రైతుల పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల కొరత, ఉపాధి హామీ పథకాలు, విద్య, వైద్య రంగాల పరిస్థితి, రాష్ట్ర బడ్జెట్ వినియోగం వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై ప్రతిపక్షాలు నిలదీయడం, ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడం జరగాలి. కానీ ఈసారి ఏం జరుగుతోంది? ఆగస్టు 16న కేవలం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందంట ప్రభుత్వం. ఆ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై ఏమైనా సమగ్ర చర్చ జరుగుతుందా అంటే అది లేదు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలపడానికే ఈ ఒక్కరోజు సమావేశాన్ని కేటాయిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ఇక్కడ ప్రశ్నించాల్సిందేంటంటే, కనీస వయోపరిమితి తగ్గించే తీర్మానం ముఖ్యమైనదే కావచ్చు, కానీ దానికి ప్రాధాన్యమిస్తూ లక్షలాది మంది రైతులు, వేలాది మంది నిరుద్యోగులు ప్రజా సమస్యలను పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం సాంకేతికపరమైన అవసరాల కోసం, రాజ్యాంగ నిబంధనలు పాటించడం కోసం ఆడుతున్న ఒక రాజకీయ డ్రామా కాదా అనే ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటానికి లేదా ఒక్క రోజుకే పరిమితం కావడానికి ప్రధాన కారణమేంటో తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్. రేవంత్ రెడ్డి ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దాదాపు 24 రోజుల పాటు సుదీర్ఘ విదేశీ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. యూకే, జర్మనీ, అమెరికా, చైనా వంటి అనేక దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో కీలక సమావేశాలు నిర్వహించడం, రాబోయే డిసెంబర్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతర్జాతీయ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. సీఎం సలహాదారు కె రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. పెట్టుబడులు తీసుకురావడం రాష్ట్ర అభివృద్ధికి మంచిదే కావచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడం, అసెంబ్లీ వేదికగా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదా? విదేశీ టూర్ల వల్ల చట్టసభల పనివేళలు, సమావేశ తేదీలు మారిపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం కాదా? అసెంబ్లీ సమావేశాల వాయిదా పడటానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఎంఐఎం ముఖ్య నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం లండన్ లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు ఎంఐఎంకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతుండటం దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ నేత కుటుంబ వేడుక కోసం విదేశాలకు వెళ్తున్నందున అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 3వ వారానికి వాయిదా వేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజల అవసరాలు, రాష్ట్ర సమస్యల కంటే నాయకుల వ్యక్తిగత ప్రయాణాలు, వివాహ వేడుకలకే ప్రాధాన్యత దక్కుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే అసెంబ్లీ క్యాలెండర్ పాలకుల పాస్పోర్ట్లు, వీసాలు, లండన్, అమెరికా ప్రయాణికులకు అనుగుణంగా రూపుదిద్దుకోవడం ఏ రకమైన పాలనకు నిదర్శనం? సెప్టెంబర్ 10న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అంటే సెప్టెంబర్ 3వ వారం వరకు ప్రజా సమస్యలపై చట్టసభలో చర్చ జరిగే అవకాశమే లేదు. రాజకీయ నాయకులు తమ విదేశీ టూర్లు, పెట్టుబడుల ఆకర్షణ లేదా వ్యక్తిగత వేడుకలకు సమయం కేటాయించడంలో తప్పులేదు. కానీ ఆ కారణాలతో అత్యంత కీలకమైన ప్రజాసభను, అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడం లేదా ఒక్క రోజుకే పరిమితం చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించింది
వారి సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారని. అంతేకాని నాయకుల టూర్ల కోసం ప్రజా సమస్యలపై చర్చలు వాయిదా వేయడానికి కాదు. ఇలా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడుతుంటే ప్రజాస్వామ్యంలోని అసలు ఆంతర్యం నెరవేరుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.